నేటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం కొచ్చల గ్రామం నందు నవగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు నాయకులు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం ఘాటితండా గ్రామం నందు శ్రీ సీతారాములు వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు నాయకులు. పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం పిట్టంబండ ఉమ్మడివరం గ్రామ పంచాయతీ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ కేంద్రంలో సాఫ్ట్ డయేరియా గురించి అవగాహన ర్యాలీ నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజిత విద్యార్థులకు మీకు కడుపు నొప్పి, జ్వరం, కడుపులో వికారం ఉంటే వెంటనే మీ గ్రామంలోని ఆశా వర్కర్ని, ఏఎంఎంని కలిసి టాబ్లెట్లు తీసుకోవాలని తెలియజేశారు. ఎంఆర్సి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, ఈగల వలన తినుబండారాలు తినవద్దని, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవద్దని, తాజా ఆహారం, సరిపడ నీరు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై భాస్కర్ రావు, హాతీబాయ్, శ్రీలక్ష్మి, అంగన్వాడీ ఆశా వర్కర్స్, రేణుక, ఇంజనీరింగ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. పురపాలక సంఘం కమిషనర్గా ఎం సుభాష్ చంద్రబోస్ నియామకం. సాధారణ బదిలీలో భాగంగా విజయవాడలో విధులు నిర్వహిస్తున్న సుభాష్ చంద్రబోస్ను వినుకొండ కమిషనర్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. వినుకొండ మండలం దొండపాడు గ్రామం నందు వినుకొండ వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీమతి గోనుగుంట్ల లీలావతి మరియు నాయకులు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లను నివారించాలంటే ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకూడదని, కాచి వడపోసిన నీరు త్రాగాలని, ఇంటి ఆహారాన్నే తినాలని, జ్వరం లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ను సంప్రదించాలని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డ్వాక్రా సాధికార సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలాం అన్నారు. పశు ప్రవర్తన కలిగిన వ్యక్తి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు దుయ్యబట్టారు. బుధవారం శివాయి భవనం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముప్పల్ల మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ ఏపీలోని అన్ని శాఖలను నిర్వీర్యం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే దేశం ఎడిపోతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. మహిళలను దేవతలుగా భావించాల్సిన మనుషులు మృగాలుగా మారుతున్నారని అన్నారు. సినిమాల్లో, టీవీల్లో అశ్లీల దృశ్యాలు నియంత్రించాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. సిపిఐ నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ ముందుకు సాగుతుందని అన్నారు. ప్రధాని మోడీ ఎన్నికల ముందు తాను దైవాంశ సంభూతుడని చెప్పుకుంటూ ప్రచారంలో గావు కేకలు పెట్టినప్పటికీ ప్రజలు పరిమిత సీట్లనే ఇచ్చారని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో పలు సమస్యలపై ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రంలో ఆందోళన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వరికి పొడిసెల పనులు ప్రారంభించాలని, ఆ పనులు పూర్తి అయితే మాచర్ల, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లి తదితర మండలాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవపూడి రాము, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సండ్రపాటి సైదా, పిన్నబోయిన వెంకటేశ్వర్లు, ఊట్ల రామారావు, ఎస్కే కిషోర్, ఆర్ వందనం తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, ముప్పాల గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం కోసం 25న జరిగే సదస్సు, భారీ ఎత్తున 28న జరిగే సదస్సులో పల్నాడు జిల్లా ప్రాంతం నుంచి అందరూ పాల్గొనాలని, వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా మీరందరూ తీసుకొని రావాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవుకుంటాం. నీచమైన రాజకీయ స్థాయికి దిగజారినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్రంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం 23 సీట్లకి పరిమితమైంది. 23 సీట్లకి అదో పెద్ద గుణపాఠం జరుగుతుంది. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 11 సీట్లకి పరిమితం అయిపోయింది. అంటే ప్రజలు అమాయకులు, అధికారంలో వాడే నిర్ణేతలు, దైవాంశ సంపూతులు అని అనుకుంటే పక్షం ముక్క రాని ప్రజలు కూడా ఎంత చైతన్యంతో
ప్రభుత్వాలను మార్చారో మనం చూస్తున్నాం. అలాంటి ప్రజలను నమ్మి అలాంటి ప్రజలతో కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు పోతుంది. ఎవరు పవర్లో ఉన్న ప్రజల పక్షాన మా పోరాటం కొనసాగుతుంది. మా పోరాటం ఫలితంగా సహజంగా ప్రతిపక్షాలకి కొన్ని చోట్ల అడ్వాంటేజ్ వస్తుంటుంది. ఇవాళ మోడీ దైవాంశ సంబూతుడు అని చెప్పాడు. దేవుడే పరిపాలన చేయడానికి పంపించాడని చెప్పాడు. 400 సీట్లు వస్తాయని చెప్పాడు. చట్టా పట్టాలు వేసుకున్నారు తండ్రి కొడుకులాగా మోడీ జగన్. ది రన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అందరూ సెలవు. నమస్కారం. వినుకొండ నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901 472.